రైట్. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫోర్డ్ పై వేశామని, ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. విమానాలు సురక్షితంగా తిరిగి వెనక్కు రావడంతో అమెరికా యోధులకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదని, ఇప్పుడు శాంతికి సమయమని పోస్ట్ చేశారు. మరో పోస్ట్ లో ఓపెన్ స్టోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా జరిపిన దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇరాన్ పై అమెరికా దాడి సందర్భంగా అటు ట్రంప్ చేసిన వ్యాఖ్యలేంటి, ఇరాన్ ఎలాంటి విషయాల గురించి స్పష్టీకరణ చేసింది? పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. ఇరాన్ ఏదైతే ఇజ్రాయెల్ సంబంధించిన ఈ యుద్ధంలో కూడా అమెరికా ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలో కూడా అమెరికా ఇరాన్ పై కూడా భీకర దాడులు జరుపుతుంది. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో కూడా ఇరాన్ పై విరుచుకుపడుతుందని చెప్పొచ్చు. దీంతో ఫోర్ట్, నతాంజ్, ఇస్ఫహాన్ ఏదైతే అణు కేంద్రాలపై కూడా దాడులు జరపడంలో కూడా అవి ధ్వంసమయ్యాయని కూడా ఇప్పటికే అమెరికా స్వయంగా ప్రకటించింది. అయితే భారీ బాంబర్లు పోర్టుపై కూడా వేశామని కూడా ఇప్పటికే ట్రంప్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా విమానాలు ఇరాన్ పై కూడా బాంబర్లు వేసిన తర్వాత సురక్షితంగా తిరిగి వచ్చాయంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికీ ఇరాన్ కి వార్నింగ్ కూడా ట్రంప్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇప్పటికైనా శాంతి చర్చకు సిద్ధపడాలని, లేదంటే మరిన్ని భవిష్యత్తులో మరిన్ని బాంబులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కూడా శాంతి చర్చలకు రావాల్సిందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ యుద్ధ నేపథ్యంలో ఇప్పటికీ ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. అక్కడ ప్రజా ఆంక్షలకు సంబంధించిన వ్యవహారంలో కూడా, అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కార్యాలయాలు, అదేవిధంగా స్కూల్స్ కూడా మూసివేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ అంతటా భారీగా పోలీసు రక్షణ వ్యవస్థ కూడా అంటే వ్యవహరించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా అమెరికాలో కూడా అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. ఏదైతే అటు చర్చిలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలపై కూడా కార్యాలయం వద్ద భారీగా, ఇటు వ్యాపార కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులను అయితే మోహరించారు. ఇరాన్ కూడా అదే తరహాలో కూడా దాడి చేస్తుందని కూడా నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇటు ఇరు దేశాలు ఇప్పటికే కూడా అలర్ట్ ప్రకటించారని చెప్పొచ్చు. అయితే భారత్ కి సంబంధించి ఈ యుద్ధ నేపథ్యంలో కూడా భారత్ అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులను కూడా తరలిస్తుంది. 5 విమానాల్లో ఇప్పటికే ఇరాన్ నుంచి, అంటే ఇరాన్ గగనతలం ఓపెన్ చేయడంతో కూడా ఇరాన్ నుంచి భారతీయుల్ని 1117 మందిని ఇప్పటికే 5 విమానాల్లో కూడా తరలించారు. భారత్ తో పాటు ఇటు నేపాల్, శ్రీలంకకు సంబంధించిన భారతీయులు, అదేవిధంగా విద్యార్థులను కూడా తరలించడంతో కూడా భారత్ కు ధన్యవాదాలు. నేపాల్, శ్రీలంక దేశాలు అయితే భారత్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి. ఇంకోవైపు ఎర్ర సముద్రంలో ఇప్పటికే అమెరికా ఏదైతే తమ యుద్ధ నౌకలను మోహరించిన నేపథ్యంలో కూడా యోమన్ సంబంధించిన దేశం ఇప్పటికే అమెరికాను కూడా హెచ్చరిస్తుంది. ఖచ్చితంగా ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి అమెరికన్ నౌకలే మా లక్ష్యంగా అని కూడా యోమన్ హౌదీలు అమెరికాకు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఈ శాంతి చర్చలు ఖచ్చితంగా జరపాలి, ఈ యుద్ధ జరపాలంటూ కూడా పలు దేశాలు సూచిస్తున్నాయి. ఇంకోవైపు అమెరికా ఎంటర్ కావడంతో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికి ఏదైతే ఇరాన్ శాంతి చర్చలకు రాకపోతే మరిన్ని దాడులు ఉంటాయి, ఖచ్చితంగా కూడిన దాడులు చేస్తాం, ఇరాన్ కు సంబంధించిన అన్ని ధ్వంసం చేస్తామంటూ కూడా ప్రస్తుతం అయితే ఏదైతే ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే పశ్చిమాసియా దేశాలు నెలకొన్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.